యోహాను శుభవార్త 15వ అధ్యాయము 5వ వచనం చదవండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎవరు యేసు క్రీస్తులో ఉంటారో వారు ఫలిస్తారు. ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఏమీ చేయలేరు అంటే దాని అర్థం ఏమిటంటే ఫలించలేరు అని అర్థం. కాబట్టి బైబిల్ అంటుంది, ఒక వ్యక్తి ఫలించకపోతే బైబిల్ ఈ విధంగా చెప్తుంది. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 10వ వచనంలో, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఫలించుట ఖచ్చితమా అంటే నువ్వు ఖచ్చితంగా ఫలించాలి. దేవునికి వేరుగా ఉంటే నువ్వు ఫలించలేవు. దేవుని యందు ఉంటే నువ్వు ఫలిస్తావు. అంటే ఫలించలేదు అంటే అర్థం ఏమిటి? నువ్వు వేరుగా ఉన్నావు అని అర్థం. ఫలించావు అంటే అర్థం ఏమిటి? నీవు దేవునితో ఉన్నావని అర్థం. తర్వాత మరి ఒక మాట ఏమిటంటే, నీ ఫలమును బట్టి నిన్ను గుర్తిస్తారు. అర్థమైందండి? ఎలా గుర్తిస్తారు? నీ ఫలమును బట్టి నిన్ను గుర్తిస్తారు. అసలు నువ్వెవరు ఏంటి అనేది కాయను బట్టే కదా చెట్టు అర్థమయ్యేది, అంతే కదండి? చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనంలో, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందురు. ఫలాన్ని బట్టి తెలుసుకుంటారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనం, కాబట్టి మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకుందురు. ఫలాలను బట్టి అంటే ఆ కాయను బట్టి చెట్టు అర్థమైపోద్ది. ఓహో, ఇప్పుడు చెట్టును బట్టి కాయ అంటారా, కాయను బట్టి చెట్టు అంటారా? జాంకాయ చెట్టు, మామిడికాయ చెట్టు కాయను బట్టి చెట్టే కదా అనేది. కాయ వచ్చేది చెట్టులోంచే, కానీ కాయను బట్టే అంటే కాయనిచ్చేది చెట్టే, కానీ పలకబడేది కాయను బట్టే. మీకు అర్థమైందా? జాంకాయ చెట్టు, మామిడికాయ చెట్టు, అరటికాయ చెట్టు, అరటి చెట్టు, జాన్ చెట్టు, మామిడి చెట్టు, దానికి ఆల్రెడీ పేరు ఉంది, నామకరణం ఉంది. దానిలోంచి కాయ వచ్చింది. కాయ రాగానే ఏమంటున్నారు? అరటికాయల చెట్టు, మామిడికాయల చెట్టు, జాంకాయల చెట్టు, తాటికాయల చెట్టు. తాటి చెట్టు అది, కానీ తాటికాయల చెట్టు. అంటే ఆ ఫలమును బట్టి చెట్టు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది తినే కాయలు కాదు, మహిమపరిచే ఫలాలు. మహిమపరిచే అందుకే చూడండి, యోహాను శుభవార్త 15వ అధ్యాయము, యోహాను శుభవార్త 15వ అధ్యాయము 8వ వచనం చదవాలి. మనము బహుగా ఫలిస్తే
తండ్రి అయిన దేవునికి మహిమ వస్తుంది. ఫలించకపోతే తండ్రి అయిన దేవునికి బాధ కలుగుతుంది. ఫలించుట ఖచ్చితమా అంటే ఖచ్చితముగా ఫలించాలి. ఆ ఫలించేవి కూడా సరి అయిన కాయలు, సరి అయిన ఫ్రూట్స్, సరి అయిన ఫలాలే ఫలించాలి. అంచేత యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో దేవుడు పొలం వేశాడు, ముళ్ళని వేరారు, రాళ్ళని వేరాడు, కంచెనేశాడు, అంతా బాగా వ్యవసాయం చేశాడు. కారు ద్రాక్షాలు కాసిందట ఆ తోట. చాలా బాధపడ్డాడు. నేను ఎంత వ్యవసాయం చేశాను, ఎంత కష్టపడ్డాను, మీరేమిటి కారు ద్రాక్షాలు కాశారు అంటున్నాడు. అంటే ఇశ్రాయేలీలు ద్రాక్ష తోట. అది యెషయా గ్రంథం 5వ అధ్యాయం రాయబడిన మాట. అది నేను చెప్తున్న మాట బైబిల్లో ఉన్నది. వారు కారు ద్రాక్షాలు కాశారట. అంటే సరైన ఫలాన్ని దేవునికి ఇవ్వట్ల, తిరుగుబాటుదారులుగా తయారయ్యారు. కాబట్టి ఫలించుట ఖచ్చితం, మంచి ఫలములు ఫలించుట ఇంకా ఖచ్చితం. అంచేత మనందరూ తెలుసు కదా, ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది. 3 ఏండ్ల నుండి యజమానుడు వస్తూ ఉన్నాడు. ఎందుకు వస్తున్నాడు? అంత ద్రాక్ష తోట కోసం రాట్లా, ఆ ఒక్క అంజూరపు చెట్టు కోసమే వస్తున్నాడు. ఏం చేస్తారంటే అంజూరం యొక్క తొలి ఫలం ఉంటుంది చూసారా, అంజూరం యొక్క తొలి ఫలం వసంతకాలం రాక ముందే ఒక కాయగా వస్తుంది. మీకు తెలుసా ఈ విషయం? చూడండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయం, క్షమించాలి, యెషయా గ్రంథం 28వ అధ్యాయం. నాలుగో వాక్యం, ఫలవంతమైన లోయ తల మీదనున్న వాడిపో పుష్పం వంటి దాని సుందర భూషణము వసంతకాలము రాక మునుపు. అది అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చరికి ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. వసంతకాలము రాక మునుపు పండిన మొదటి అంజూరపు పండు వలె అగును. దాని కనుగొను వాడు దాన్ని చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే అది మృంగివేయబడును. అది చూసిన వాడు చూడగానే చేతిలోకి తీసుకుంటాడు, చేతిలో పడగానే మింగేస్తాడు. అంటే ఆ చెట్టు నుంచి ఎప్పుడైతే వేరవుతుందో దాని గుణములు కోల్పోతుందన్న భావన ఇజ్రాయేలీలో ఉంటుంది. ఆ ఫస్ట్ ఫ్రూట్ వసంతకాలం అంటే పండ్ల కాలం రాకముందే ఒక కాయ కాస్తుంది అంజూరపు చెట్టు. మరి ఏ చెట్టుకి అటువంటి ప్రత్యేకత లేదు. అది చూడగానే దాన్ని వెతికల్లా తినేస్తారు. ఎందుకంటే సర్వరోగ నివారణ, హెచ్ఐవి కూడా తగ్గిపోద్ది, క్యాన్సర్ తగ్గిపోద్ది. అందుకే హిజ్కియాకి ఆ పాదానికి అంజూర పండ్ల ముద్ద కట్టమని చెప్పాడు యెషయా భక్తుడు. ఇప్పుడు అర్థమైందా యేసు ప్రభు ఆ చెట్టుని ఎందుకు ఎతికాడు? ఏలయనగా అది పండ్ల కాలం కాదు అన్నాడుగా, మరి ఎందుకు ఎతికాడు? ఆ ఒక్క కాయ కోసం ఎతికాడు అనమాట. కనిపించలా, కోపం వచ్చేసి ఇంకా నువ్వు ఎవరు తినరు నీ చెట్టు కాయలు అన్నాడు అంతే. అంటే దాని అర్థం ఏమిటి? అది కాయలు కాసే చెట్టు కాదు, భూమిలో ఉన్న నీరు, సారం, భూమి పైన సూర్యరశ్మి, గాలి అన్నీ తీసుకుంటుంది, కానీ కాయలు కాదు. కాయని కాడికి ఎందుకు ఇదని చెప్పి చెప్పించేశాడు. ఇప్పుడు ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు దగ్గర కూడా యజమానులు అందుకే వస్తున్నాడు. ఆ ఫస్ట్ ఫ్రూట్ దొరుకుద్దామని వస్తున్నాడు. ఆ ఫస్ట్ ఫ్రూట్, ఆ మొదటి ఫలం వెతుక్కుంటా వచ్చాడు. 3 సంవత్సరాలైన మొదటి కాయ కూడా కాయాల. అసలు కాయల తర్వాత సంగతి. కనీసం మొదటి కాయ కాస్తే ఉండనిచ్చునేమో. ఆ మొదటి కాయ కూడా కాయనందున తోటమంతా చెప్పేశాడు. ఇక 3 సంవత్సరాలు సహించి చెప్పేశాడు. ఈ నేల ఎందుకు వ్యర్థం కావాలి, దీన్ని నరికి త్రొవ్వేయి అన్నాడు. అయితే తోటమాలి అడ్డుపడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు పంట కోసం చూస్తున్నాడు. ఎందుకు? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహింపరచబడును. పంట కోసం చూస్తున్నాడు తండ్రి అయిన దేవుడు.
కానీ మనం ఫలించనందున, ఆ ఒక్క పండు కూడా ఫలించనందున తోటమాలి అడ్డుపడుతున్నారు. తోటమాలి అంటే ముగ్గురున్నారు ఇక్కడ. యేసు ప్రభుల వారు తోటమాలి. ఆయన తండ్రి కుడి పార్శ్వమున మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. రెండవది పరిశుద్ధాత్ముడు తోటమాలి. మూడవది సంఘ కాపరి తోటమాలి. అంటే ఈ ముగ్గురిని తోటమాలిగా చూడవచ్చు. తోటమాలి అడ్డుపడుతున్నాడు, అయ్యా ఈ సంవత్సరం ఉండనివ్వండి అంటే. యేసు ప్రభు తన రక్తం చూపిస్తున్నాడు. అయ్యా రక్తం కార్చాను కదయ్యా, ఆ వ్యక్తిని చంపేస్తే, నరికేస్తే, నిత్య నరకానికి పోతే నా రక్తం ఎలా అర్థమైపోవాలి అని రక్తం చూపిస్తుంటే తండ్రి అవకాశం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఫలించటం అనేది నిశ్చయం. ఖచ్చితంగా నువ్వు ఫలించాలి. సరి అయిన ఫలాలు ఫలించాలి. దీన్నే ఆత్మలో ఫలించుట అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఫలములు ఎన్ని ఫలాలు మనం ఫలించాలి, ఈ విషయాలు ఒకసారి చూద్దాం. ఎన్ని ఫలాలు ఫలించాలి అంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1-2 వాక్యములు. మరియు స్ఫటికం వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయుచుండెను. 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఎన్ని కాపులు గాయాలి చెప్పండి? 12 కాపులు గాయాలంటే నెల గాయాలి. సరే, 12 ఫ్రూట్స్. ఎన్నండి? 12 ఫ్రూట్స్. ఇప్పుడు నోట్స్ ఇస్తున్నా. మీరు ఆ ఫ్రూట్స్ రాసుకోవచ్చు. 12 ఫలాలు, ఇవన్నీ ఆత్మకు సంబంధించినవి. మొదటి ఫలం అని చెప్పాను కదా. మొదటి ఫలం మారు మనసుకు తగిన ఫలం. మొదటిది లూకాసు వార్త 3:8 అక్కడ ఫలములు అని ఉంటుంది, నేను ఫలం అని చెప్తున్నాను. మత్తయి సువార్తలో ఫలం అని ఉంటుంది. ఫలములు అనేది కూడా నేను వివరిస్తాను. మొట్టమొదటిది మారు మనసుకు తగిన ఫలం. రెండవది పరిశుద్ధత అనే ఫలం. పరిశుద్ధత ఫలం రోమాపత్రిక 6:22. రోమా 6:22. మొదటిది మారు మనసుకు తగిన ఫలం, లూకా 3:8. రెండోది పరిశుద్ధత ఫలం, రోమా 6:22. మూడవది ఆత్మ ఫలము. ఇది అందరికీ తెలుసు కదా. చెప్పండి, రెఫరెన్స్ చెప్పండి. ఇది ఒక్కటే తెలుసు అందరికీ. దీన్ని పట్టుకొని చాలామంది ఆత్మ ఫలములు అంటారు. చాలామంది బోధకులు కూడా దాని మీదే ఆత్మ ఫలాలని అదొకటే బోధిస్తూ ఉంటారు, ముక్కలు చేసేస్తారు. ఫలం అది ఫలమే, ఫలములు కాదు. ఫలములు చాలా ఉన్నాయి. సో మూడవది ఏంటంటే ఆత్మ ఫలము. గల్తీ 5:22. నోట్స్ రాయని వాళ్ళు ఎవరున్నారు? నోట్స్ లేదా, పెన్ను లేదా? మీకేమన్నా పెన్ను నోట్స్ కావాలా? లేడీస్లో ఎవరు రాయట్లేదు?
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మూడవది ఏమిటి? ఆత్మఫలము, గల్తీ 5:22. నాలుగవది నీతి ఫలము, 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 10వ వాక్యము. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 10వ వాక్యం, నీతి ఫలము. ఐదవది వెలుగు ఫలము. వెలుగు ఫలము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. ఆరవది వాగ్దాన ఫలం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. ఏడవది శిక్షా ఫలము. శిక్ష అంటే దేవుని దగ్గర నుంచి మనకు శిక్ష రావటమే ఒక ఫలం. ఏం చెప్పాను ఇప్పటికి? 7. 8 హెబ్రీ పత్రిక 12:7. శిక్షా ఫలమునకు హెబ్రీ పత్రిక 12:7. వాగ్దాన ఫలం చెప్పానా? 8వది యెహోవా ఫలము. యెహోవా ఫలము, హెబ్రీ 13:15. 9వది విశ్వాస ఫలము. విశ్వాస ఫలము, 1 పేతురు 1:8. 1 పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. 10వది మంచి ఫలము. మంచి ఫలము, యాకోబు 3:17. 11వది ప్రథమ ఫలము, రోమా 8:23. 12వది నిత్య జీవార్థమైన ఫలం. నిత్య జీవార్థమైన ఫలం, యోహాను సువార్త 4:36. యోహాను 4:36. ఓకే, ఎన్ని ఫలాలు వచ్చాయి? 12. నాకున్న వ్యవధిని బట్టి ఈ 12 ఫలాలు పూర్తి చేయలేను అని నాకు అనిపిస్తుంది. సో నేను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ 12 ఫలాలు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. చాలా విశేషమైన విషయాలు ఉన్నందున ముగించలేను అనిపిస్తుంది. సరే, కొనసాగిద్దాం. మొట్టమొదటి ఫలం ఏమిటి? మారు మనసుకు తగిన ఫలము.
మనం మత్తయి శుభవార్త 3వ అధ్యాయంలో చూస్తాం. ఏడో వచనం చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. అతడు పరిసయ్యుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు, నేను చదువుతానయ్యా, బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుగా మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. లూకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనంలోకి వస్తే, లూకా గారు ఒక్క అడుగు ముందుకేసాడు. ఒక్క అడుగు కొంచెం ముందుకేసి మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అన్నాడు. మత్తయి గారేమో ఫలము అన్నాడు, లూకా గారేమో ఫలములు అన్నాడు. సరే, అది మాట్లాడుకుందాం. ఇంతకీ మారు మనసు అంటే ఏంటి? అంతకీ మారు మనసు అంటే ఏంటి? అది చెప్తా. 5 విషయాలు చెప్తా అసలు మారు మనసు అంటే ఏంటో. తర్వాత మారు మనసు తగిన ఫలాల గురించి మాట్లాడుకుందాం. నంబర్ 1, మారు మనసు అంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టుట. నేను మారు మనసు పొందాను అని చెప్పి నువ్వు నిర్జీవ క్రియలను విడిచిపెట్టకపోతే అది మారు మనసు కాదు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు అన్నాడు. కాబట్టి ఆ నిర్జీవమైన క్రియలు, జీవం లేని నిర్జీవమైన క్రియలు నీ జీవితంలో ఇంకా విడిచిపెట్టకపోతే దాన్ని మారు మనసు అంటారు. మారు మనసు పొందలేదు అంటారు. ఇంకా విడిచిపెట్టనివి చాలా ఉన్నాయి. నేను మాట్లాడుతున్న బయట వారి గురించి కాదు, క్రైస్తవుల గురించే. కాబట్టి మారు మనసు అంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టుట. అది నంబర్ 1. నంబర్ 2, రెండవది, మారు మనసు అంటే సమయం. దేవుడిచ్చిన సమయం. నీ జీవితం మార్పు చెందడానికి దేవుడిచ్చిన ఒక సమయం. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయమిచ్చి తిని గాని అది తన జానత్వం విడిచి మారు మనసు పొందనొల్లదు. అంటే మారు మనసు ఏంటంటే ఏంటి చెప్పండి? సమయం, టైం. దేవుడు నీకు ఇచ్చిన సరైన టైం నీ బ్రతుకు మార్చుకోవడానికి. దేవుడిచ్చిన టైం, ఆ సమయాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే బిడ్డ చాలా ఇబ్బందిని అనుభవిస్తావు. అందుకే ఏమన్నాడు? 22వ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో ఏమన్నాడు? మంచం పట్టిస్తానన్నాడు, శ్రమల పాలు చేస్తానన్నాడు, దాని పిల్లల్ని మరణానికి అప్పగిస్తానన్నాడు, దాని క్రియల ఫలం అది అనుభవించేలా చేస్తానన్నాడు. ఎందుకంటే ఆ టైం, ఆ సమయాన్ని వినియోగించుకోలేదు. సో మారు మనసు అంటే టైం, సమయం. ఒక్కొక్క సమయం మన జీవితంలోకి దేవుడు అనుమతిస్తాడు. ఆ సమయాన్ని, ఆ సమయంలో నువ్వు సరిగా ప్రవర్తించకపోతే నువ్వు చాలా ఇబ్బందులు అనుభవిస్తావు.
చాలా ఇబ్బందులు అనుభవిస్తావు. కొన్ని సమయాలు చాలా విలువైనవి. అంచేత చాలామంది నేను ఆ రోజు కానీ ఆ టైంలో కానీ అలా చేయకుండా ఉంటే ఇంత ఇబ్బంది పడేవాడు కాదు. అంటే దినాలు గడిచిపోయినా ఆ టైం వాళ్ళకి గుర్తొస్తూ ఉంటుంది. అబ్బా, ఆ టైంలో కానీ నేను అలా చేసుంటే ఎంత బాగుండేదో. అంటే ఆ కోల్పోయిన సమయాన్ని గుర్తు చేసుకుంటూ బాధను అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ టైం నిర్ణయం తీసుకోవడానికి సరి అయిన టైం, సరి అయిన సమయం. ఇది గ్రహించిన గుడ్డివాడు ఏం చేశాడు? యేసు ప్రభు ఆగేదాకా కేకలేశాడు. అది సరి అయిన సమయం. ఆ సమయాన్ని కానీ తాను దుర్వినియోగపరుచుకొని ఉంటే ఇంకా జీవితంలో ఎప్పుడు అతను కళ్ళు చేయగలదు. గుడ్డివాడు కానీ బతికేవాడే. కానీ ఆ సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకున్నాడు. నేను ఇక్కడ మాట్లాడుతుంది సమయం గురించి కాదు, మారు మనసు పొందటానికి దేవుడిచ్చిన సమయం గురించి. గుడ్డివాడు యేసు ప్రభు ఆ దారిని వెళ్తున్న సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకున్నాడో, మారు మనసు పొందటానికి దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే బిడ్డా, నీ జీవితంలో పతనం అవటం ఉండదు, నష్టపోవటం ఉండదు, మంచం పట్టే పరిస్థితులు ఉండవు, నీ పిల్లలకు మరణకరమైన గడియలు సమీపించవు. టైం చాలా విలువైందని మనకు తెలుసు, కానీ దేవుడిచ్చే టైం ఇంకా విలువైంది. కొన్నిసార్లు దేవుడు సమయం ఇస్తాడు. సౌలుకు మారు మనసు పొందడానికి 38 సంవత్సరాలు సమయం ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలండి? విచిత్రం ఏంటంటే అతను మారు మనసు పొందడు అని దేవుడికి తెలిసి 38 సంవత్సరాలు సమయం ఇచ్చాడు. పొందడం తెలుసు కూడా. అతను ఎలాంటి వాడో, ఎంత తిరుగుబాటుగా దారుడో తెలుసు. అయినా కూడా 38 సంవత్సరాలు సమయం ఇచ్చాడు. ఇది నిజంగా అద్భుతం. సమయం ఇవ్వటంలో దేవునికి మించిన వారు ఎవరో లేరు. ఒక తప్పు చేయగానే వెంటనే దేవుడు శిక్షను అనుమతించడు. టైం ఇస్తాడు, సమయం ఇస్తాడు. ఇంత పరిధిని, ఇంత సమయం అని ఒకటి నిర్ణయిస్తాడు. ఆ సమయంలోపు నువ్వు మారు మనసు పొందితేనే సరి. ఎక్కడ ఉంటుంది అన్నమాట? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నీవు ఏ స్థితిలో ఉండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎల్ల నేను ఎద్దుకొచ్చి నీ దీపస్తంభం దాని చోటు నుండి తీసివేతును. దీపస్తంభం అంటే వెలుతురు. వెలుగు ఉండదు ఇంకా జీవితంలో. ఇక్కడ దీపస్తంభం అంటే ఎపేసిపట్నంలో ఉన్న సంఘం. ఆ జీవితం అంతా చీకటమయమైపోద్ది, వెలుతురు ఉండదు. ఎంత ప్రయత్నించినా వెలుగు దొరకదు, గాఢాంధకారపు పరిస్థితులే ఉంటాయి. టైం, మారు మనసు పొందే ఒక సమయం దేవుడు ఇస్తాడు. ఆ ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే చాలా ఇబ్బందినకు గురవుతావు నువ్వు. అందుకే బైబిల్ ఏముంటుంది? సమయమును సద్వినియోగపరుచుకొనుచు అజ్ఞానుల వలె ఉండక జ్ఞానుల వలె ఉండండి అన్నాడు. కాబట్టి మారు మనసు అంటే సమయం. చెప్పండి. మొదటిది మారు మనసు అంటే విడిచిపెట్టుట, నిర్జీవ క్రియలు విడిచిపెట్టుట. రెండవది మారు మనసు అంటే దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకోవటం. మూడవది
మూడవది, మారు మనసు అంటే అవకాశం. అద్భుతమైన ముత్యాల రత్నాల వంటి పాయింట్స్ ఇవి. మారు మనసు అంటే అవకాశం. ఇంతవరకు ఎవరు చెప్పాలి అసలు మారు మనసు అంటే ఏంటి అనేది ఎవరు చెప్పని విషయాలు అన్నమాట ఇవి. మారు మనసు అంటే అందరూ మాట్లాడతారు. అసలు మారు మనసుకు తగిన ఫలములు అంటే ఏంటో తర్వాత సెక్షన్లో చెప్తాను నేను. ఇప్పుడు అసలు మారు మనసు అంటే ఏంటో చెప్తున్నా. మారు మనసు అంటే అవకాశం. జనరల్గా అంటారు కదా సువర్ణ అవకాశం అంటారు కదా. సువర్ణం అంటే బంగారం. బంగారం లాంటి అవకాశం పోగొట్టుకున్నాడు రైడు. బంగారం లాంటి ఉద్యోగం పోగొట్టుకున్నాడు రైడు. అద్భుతమైన అవకాశం పోగొట్టుకున్నాడు అంటారు. మారు మనసు అంటే చాయిస్, అవకాశం. చూడండి బైబిల్లో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 17వ వాక్యం. చదవాలి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. చూడండి, ఏశావు ఆ తర్వాత అన్నాడు. ఆ తర్వాత అంటే పోగొట్టుకునిన తరువాత. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుస్తూ దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడెను. అంటే మారు మనసు అంటే ఏంటి చెప్పండి? అవకాశం. ఇప్పుడు అవకాశం దొరకలా. కన్నీళ్లతో వెతికాడు, శ్రద్ధతో వెతికాడు, కానీ అవకాశం చేజారిపోయింది. ఏమైందండి? అవకాశం చేజారిపోయింది. జాగ్రత్తగా వినండి. యాకోబు తన అన్నను మోసం చేశాడు, ఆశీర్వాదాలు లాక్కెళ్ళిపోయాడు, తన తండ్రిని మోసం చేశాడు. ఇవన్నీ విషయాలు అలా ఉంచితే వీటన్నిటికంటే ముందు ఏశావు అవకాశాన్ని జార విడుచుకున్నాడు. నువ్వు కాదన్నప్పుడు ఎవరో ఒకరి దగ్గర పోవాలి కదా. దాని విలువ నీకు తెలియకుండా దాన్ని నువ్వు వదులుకున్నప్పుడు ఇంకొకళ్ళు దాన్ని తీసుకుంటున్నప్పుడు వాళ్ళ మీద నువ్వు వ్యసన పడినంత మాత్రాన, వాళ్ళు చెడ్డవాళ్ళంత మాత్రాన నువ్వు మంచోడు అయిపోతావా? ఏశావు దాన్ని జార విడుచుకున్నాడు కదా. ఏం జరిగింది అంటే ఆకలితో వచ్చాడు. యాకోబు అప్పుడే వంట చేస్తూ ఉన్నాడు, మంచి కూర చేశాడు. తమ్ముడు నాకు ఆకలి అవుతుంది, ఆహారం నాకు పెట్టి, ఈరోజు వేటకి వెళ్ళే కానీ ప్రయోజనం లేదు, బాగా అలసిపోయాను, చచ్చిపోతా అన్న భయం వేస్తుంది, దయచేసి ఆహారం నాకు ఇమ్మన్నాడు. వెంటనే యాకోబు ఏమి అడిగాడు? సరే నేను నీకు ఆ కూర ఇస్తా, ఆహారం పెడతా, కడుపుండా తిను, నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చే అన్నాడు. ఇప్పుడు తాను ఏం చేయాలి? ఏమిరా, నువ్వేదో ఒక పూట అన్నం పెట్టి జ్యేష్ఠత్వం అడుగుతావా? ఎంత విలువైంది అది! ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకునేంత హీనంగా నీ కంటికి నేను కనిపిస్తున్నానా? ఏమిటా మాటలో? నువ్వు నాకు ఆహారం పెట్టకపోయినా పర్వాలేదు, ఆ జ్యేష్ఠత్వాన్ని నేను కోల్పోను అనాలి. అయినా యాకోబు చేసే వంట కోసం ఊళ్ళూరుతూ పరిగెత్తవలసిన పని ఏమిటి? ఇంట్లో భార్య లేదు. మీకు తెలుసా, ఆ రోజు యాకోబు చేసిన ఆ కూర, ఆ అన్నం, ఆహారం అడిగే రోజు, ఆ సమయానికి ఆయనకి 2 భార్యలు ఉన్నారు. 2 భార్యలు, ఓ పెద్ద కుటుంబం, పిల్లలు, చాలా సంతానం ఉంది, మరియు ఉపపత్నులు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తినొచ్చుగా.
కక్కుర్తి కాకపోతే ఇతను చేసిన వంట కోసం పరిగెత్తి పోగొట్టుకోవటం ఏమిటి? సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఏశావు జ్యేష్ఠత్వానికి విలువనివ్వలేదు. జ్యేష్ఠత్వం యొక్క ప్రాధాన్యతను గ్రహించడం లేదు. జ్యేష్ఠుడికి దేవుడు ఎంత ప్రాధాన్యతనిస్తున్నాడో జ్యేష్ఠుడు దేవునికి కూడా అంతే ప్రాధాన్యతనివ్వాలి. అంతనివ్వాల. ఇచ్చినవాడు పోగొట్టుకుంటే ఎంత బాధపడతాడు అని ఆలోచన చేయాల. నేను సేవారంభంలో ఒక హాస్టల్లో ఉండి సేవ ప్రారంభించాను. సహోదరుడు దినేష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, నన్ను బాగా ప్రేమిస్తాడు. ఒక టీషర్ట్ కొని కొత్తది నాకు ఇచ్చేసాడు. నేను దాన్ని ఒకసారి 2 సార్లు వేసుకున్నాను. తర్వాత ఒక శిష్యుడు ఉండేవాడు, నాకు మనోహర్ అని ఒక శిష్యుడు ఉండేవాడు. నన్ను బాగా చూసుకునేవాడు. ఒకసారి ఆ టీషర్టు నా సూట్ కేసులో చూశాడు. అన్న ఆ టీషర్ట్ నాకు ఇస్తావా అని అడిగాడు. మనం ఏమన్నా తెగ బట్టలు ఉన్న వాళ్ళమా? మనకేమీ లేవు. ఆ టీషర్టే ఆ రోజుల్లో కొత్త బట్టలు అని అర్థం. ఇంకా శిష్యుడు అడిగేసరికి మనసు ఉండలేక సరే తీసుకొని ఇచ్చేసా. ఆడు శుభ్రంగా స్నానం చేసి ఆ టీషర్ట్ వేసుకొని బయటకు వచ్చాడు. అంతే. నాకు కొనిచ్చిన అతను అది చూశాడు. నా దగ్గరికి వచ్చి, అన్న ఏమనుకోబాక అంటే ముఖంలో ఫీలింగ్ అంతా మారిపోయింది. మారిపోయి, అన్న ఏమనుకోవద్దన్న, ఎవరన్నా గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ జాగ్రత్త చేసుకుంటారా, ఎవరికన్నా ఇస్తారా అని అడిగాడు. అయ్యా నేను టీషర్ట్ సంగతి మర్చిపోయి, అయ్యా జాగ్రత్త చేసుకుంటారు కదా, జాగ్రత్త చేసుకుంటారు అయ్యా అన్న. అప్పుడు మరి నా టీషర్ట్ ఎందుకన్నా వాడికి ఇచ్చి అంటే తన లోపల ఆ పెయిన్ ఉంటుంది చూసారా. నేను ఇచ్చిన దాన్ని అన్న అంటే నేను ఆ టీషర్ట్ వేసుకుంటే ఆయన చూడాలని ఆశ, ఆ టీషర్ట్ మీద నేను తిరగాలని ఆశ. కానీ నేను కాకుండా ఇంకొకటి వేసుకొని తిరుగుతునేసరికి వాడు అది కాక నా శిష్యుడు రోజు అదే రాత్రి కుతకటం ఉదయాన్నే వేసుకోవటం, రాత్రి కుతకటం ఉదయాన్నే వేసుకోవటం. వేసుకున్నప్పుడల్లా చూస్తాడు, నా దగ్గరికి వస్తాడు, అన్నా అయ్యా నీకు దండం అయ్యా. నా శిష్యుని కూర్చోబడి చెప్పేవరే, నువ్వు టీషర్ట్ వేసుకోరా, బయటికి పోయేటప్పుడు వేసుకోరా, హాస్టల్లో ఉన్నప్పుడు వేసుకోబాకరా అని చెప్పా. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, దేవుడికి కూడా ఒకటి ఇస్తే మనం దాన్ని సరిగా వినియోగించుకోకపోతే ఏం చేస్తాడు? గాయపరచబడతాడు. నువ్వు అసలు వాడకుండా తగిలిచ్చినా సరే గాయపరచబడతాడు. అడగరా, అన్న ఏందన్న బట్టలు కొనిచ్చాగా వేసుకోవట్లేదు ఏంది అడగరు? అడుగుతారు. వేరే వాళ్ళకి ఇచ్చేవేంది? ఆ పెయిన్ ఉంటుంది. దేవుడికి కూడా అంతే. ఏశావు ఆ జ్యేష్ఠత్వానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం చూసి దేవుడు చాలా గాయపడతాడు. వీడు కాబట్టి వాడు కాబట్టి ఇంకొకటి దాన్ని ఎవడైనా వాడుకుంటాడు, కానీ ఇతనే వాడుకోవాలన్నది దేవుని ఉద్దేశం. అర్థమైందా? దేవుడు ఒక ఆశీర్వాదం నీకు ఇస్తే నీవే అనుభవించాలి, దేవుడి ఉద్దేశం. పిల్లలకి బాక్స్ అయినా మంచి ఆహారం వండి మాంసం కూరబెట్టి పంపించండి. మమ్మీ నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత అన్నం తినలేదు, నా ఫ్రెండ్ తినేసింది అన్నానుకో, తల్లిదండ్రులకి ఎంత బాధ. బా నీ కోసం నువ్వు ఇష్టంగా తింటావు కదమ్మా, నేను నీకు వండి పెట్టాను, నీ ఫ్రెండ్కి ఎందుకు ఇచ్చావు అంటే ఆ తండ్రి హృదయం, ఆ తల్లి హృదయం పిల్లలే అనుభవించాలని ఉంటుంది. దేవుని హృదయం కూడా అంతే. ఏశావు జ్యేష్ఠత్వాన్ని అనుభవించాలి, కానీ చాలా సులువుగా వదిలేశాడే. దేవుని బాధ అది. ఎంత చిన్నదాని కోసం వదిలేశాడండి. అదే కదా హెబ్రీ గ్రంథకర్త అంటాడు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం, ఒక్క పూట కూటి కొరకు. అంటే ఆ పదాన్ని ఆహార విషయంలో హీనంగా మాట్లాడుకోవాలని కూడు అనే పదం వాడాడు అక్కడ. ఒక్క పూట, ఇంగ్లీష్లోకి వెళ్తే వేరే పదం ఉంటుందిలేండి, ఫుడ్ అని ఉండొచ్చు, తెలుగులో అలా తర్జుమా చేసి ఒక్క పూట కూటి కొరకు
తన జ్యేష్ఠత్వపు హక్కును తన హక్కులను అమ్మేశాడు. అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు వ్యభిచారి ఉంటాడేమో, జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఈ మాటలో పరిశుద్ధాత్మని హృదయం ఎంత గాయపరచబడి ఉంటుంది. దేవుడు నీకు ఇచ్చే పాటలు పాడగలిగిన ఆ కృప ఇచ్చినప్పుడు నువ్వు పాడకపోతే ఎంత గాయపరచబడతాడు. ప్రవచించే కృప నీకు ఇచ్చినప్పుడు నువ్వు ప్రవచించకపోతే ఎంత గాయపరచబడతాడు. ప్రార్థించే కృప ఇచ్చినప్పుడు ప్రార్థించకపోతే ఎంత గాయపరచబడతాడు. వాయిద్యాలు వాయించే కృప నీకు ఇచ్చినప్పుడు వాయించకపోతే ఎంత గాయపరచబడతాడు. ఇందులో దేవుని యొక్క నొప్పిని, బాధను, గాయమును మనం చూస్తాం. చాలా సులువుగా వదిలేశాడు. ఎంత విలువైనది, ఎంత విలువైనది. 100 కేజీల బంగారం రాసులుగా పోసినా జ్యేష్ఠత్వానికి పనికిరాదు, అంత విలువైంది. సులువుగా వదిలేశాడు. ఒక్క పూట కోటి కోసం వదిలేశాడు. అదే సమయంలో భార్యలు ఉన్నారుగా, అక్కడికి వెళ్ళి తింటే జ్యేష్ఠత్వం ఉండేది. అమ్మేశాడు. తన నోటితో చెప్పేసి నేను చస్తే అది నీదేగా తమ్ముడు, తీసేసుకున్నాడు అంతే, సింపుల్గా. విచిత్రం ఏంటంటే సావల. ఆ తర్వాత అంటాడు 17వ వచనం, ఆ తర్వాత ఏశావు, ఆ తర్వాత ఏది పోగొట్టుకున్న తర్వాత, ఆ జ్యేష్ఠత్వాన్ని ఆల్రెడీ కోల్పోయిన తర్వాత ఇంకా జ్యేష్ఠత్వం ఏమని వచ్చుద్ది. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశం దొరకక అంటే అవకాశం ఉందంటే అర్థం ఏమిటి? ఇప్పుడు నీకు మారు మనసు పొందే సమయం ఉందంటే అర్థమైంది, అవకాశం. ఆ మారు మనసు పొందే అవకాశం దొరకని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సువార్త వారి యొద్దకు ఇంకా వెళ్ళని వ్యక్తులు చాలా మంది ఉన్నారు. నీ చేతిలో ఉన్న బైబిల్ ఇంకా కొన్ని కోట్ల మంది దగ్గరికి ఇంకా వెళ్ళలా. చూపించండి, మీ చేతిలో బైబిల్ చూపించండి. నీ చేతిలో ఉన్న ఈ బైబిల్ ఉందే, ఇంకా కొన్ని కోట్ల మంది దగ్గరికి వెళ్ళలా. వాళ్ళు బైబిల్ లేకుండానే ఉన్నారు. వాళ్ళకు సువార్త తెలీదు, యేసు ప్రభు తెలీదు, మందిరాలు లేవు, అక్కడ సేవకులు లేరు. నీ దాకా వచ్చిందంటే ఏంటి తెలుసా? అవకాశం. నీకు ఒక మంచి అవకాశం, సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకొని నీ మనసు ప్రభు వైపు తిప్పితే నువ్వు నిజంగా శ్రేష్టమైన వ్యక్తివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆశీర్వాదాలు కావాలి. తండ్రి, నీ పెద్ద కుమారుడైన యేశావు నేను వచ్చేసాను, తిని నన్ను దీవించండి అని అనటానికి అవకాశం ఒక పూట కోటి కోసం అమ్ముకున్నావే, అప్పుడే పోయింది. అర్థమైందండి? వాళ్ళ తమ్ముడేమో ఒక పూట ఆహారం పెట్టి తీసేసుకున్నాడు, వాళ్ళ నానేమో మంచి మాంసం పెట్టు ఆహారం తీసరిస్తాను అంటున్నాడు. ఆహారంతో ముడిపడి పోయింది ఈడ. ఏమండి? ఆహారంతో ముడిపడింది. వినండి, అన్నేమో వేటగాడు, తమ్ముడేమో మోసగాడు, తండ్రి ఏమో తిండిపోతు, తల్లేమో అబ్బా ఏం ఫ్యామిలీ అబ్బా. ఎవరి ఫ్యామిలీ? ఇస్సాకు ఫ్యామిలీ. ఏం ఫ్యామిలీ అబ్బా. అమ్మతో ఉండి బాగా నేర్చుకున్నాడు చిన్న కొడుకు ఏం చేయటం, మోసాలు చేయటం. అమ్మ షార్ట్ నింటది, వరి మీ అమ్మతో చెబుతున్నాడు రా, వాడు రాకముందే నువ్వు తీసుకురారా, మీ నాన్నకి మామూలుగా చేయను, వాడు వేటకెళ్ళి తీసుకొచ్చే మాంసం కంటే కూడా బాగా చేస్తాను రా అని చెప్పేసి కొడుకును బాగా ప్రోత్సహించి తరివేసింది. వాడు తీసుకొచ్చాడు, మేకప్ వేసింది, మెడకేసింది, చేతులకి వేసింది, మేకప్ వేసింది. వాళ్ళ అన్న సొక్క తొడిగింది, ఎందుకంటే వాళ్ళ అన్న సొక్క మంచి సువాసన వస్తుంది. మొత్తం తొడిగేసి కొడుకును బాగా ఎట్ట మాట్లాడాలో మొత్తం ట్రైనింగ్ ఇచ్చింది. అబ్బా ఏమి ట్రైనింగ్ అబ్బా. అబద్ధాలు ఆడే ట్రైనింగు, మోసాలు చేసే ట్రైనింగు, అన్యాయాలు చేసే ట్రైనింగు. సిగ్గుండొద్దు. ఏం ట్రైనింగులు, ఏం బుద్ధులు, ఏం బ్రతుకులు. చండాల బతుకులు. భక్తి నేర్పే విషయాలు ఏమైనా ఉంటాయా?
ప్రార్థనకి వెళ్ళు, వాక్యం చదువు, మోకాళ్ళే ఉపవాసం ఉండు, పరిశుద్ధంగా జీవించు, పాపం దూరంగా జీవించు, ఇట్లాంటివి ఏమి నేర్పరు. అందుకే పాపం వాళ్ళ అమ్మ చెప్పినట్టు మోసం చేశాడు, ఇంకంతే పరారిలో ఉన్నాడు. పాపం వెళ్ళిపోయాడు. 20 సంవత్సరాలు రాలా. ఓ యాకోబా, ఓ యాకోబా, ఓ యాకోబా అంటే గాలిలో ఉన్నాడు యాకోబు. ఓ యాకోబా నువ్వు రాయ్యా, చచ్చిపోకముందే నువ్వు రాయ్యా. రెబెకా పాపం, అయ్యా నువ్వు చచ్చిపోకముందే రాయ్యా, నేను చూసి చచ్చిపోతానయ్యా, చచ్చిపోకముందే రాయ్యా, నేను చూసి చచ్చిపోతానయ్యా. ఓ యాకోబా ఏడున్నావయ్యా, యాకోబా ఏడున్నావయ్యా. ఏడున్నాడు? రాకేలు ఒళ్ళో ఉన్నాడు ఆయన. ఇంకేమవుతాడు ఆయన? అర్థమైందండి? వాళ్ళమ్మ ట్రైనింగ్లన్నీ పోయినాయి. రాహేల్ని ఎప్పుడైతే చూశాడో అది ఏ ఎండకి ఆ గొడుగు అన్నట్టు యాడికెళ్తే అట్ట మారిపోతాడు అనమాట. అందుకని పెద్ద కొడుకును మోసం చేసింది. జీవితకాలం పెద్ద కొడుకే ఆమెకు అన్నం పెట్టాల్సి వచ్చింది, పెద్ద కొడుకే నీళ్ళు ఇవ్వాల్సి వచ్చింది. అన్నం తినేటప్పుడల్లా నా పెద్ద కొడుకు నేను మోసం చేశాను, పెద్ద కొడుకును మోసం. లోపల బాధ, మోసం చేసి వాడే నాకు అన్నం పెడుతున్నాడు, వాడు ఇంతవరకు రాలా. అంటే యాకోబు మీద కోపం కాదు, ప్రేమే. వాడు రాలేదు నా దగ్గరికి, పోయినోడు తల్లి ఎట్టున్నా తండ్రి ఎట్టున్నా చూసుకోక్కర్లా, పట్టించుకోనక్కర్లా. వాడి కోసం ఎంత చేశానమ్మా నేను, ఈయన మోసం చేశాను కదమ్మా నేను పెద్ద కొడుకు, వాడే నాకు ముందు పెట్టాల్సి వస్తుందమ్మా. పాపం రెబెకా జీవితం ప్రశ్నార్థకం అయిపోయింది. ప్రియమైన దేవుని వారలారా, ఏశావు ఆ మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. నీ జీవితంలో అవకాశం పోకుండా కాపాడుకో, అవకాశం పోకుండా కాపాడుకో. సో మారు మనసు అంటే ఏంటి చెప్పండి? అవకాశం. 3 విషయాలు చెప్పాను. మొట్టమొదటిది మారు మనసు అంటే విడిచిపెట్టుట. రెండవది మారు మనసు అంటే దేవుడిచ్చిన సమయం. మూడవది మారు మనసు అంటే అవకాశం. 4వది చూద్దాం. అపోస్తల కార్యం గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం. అపోస్తల కార్యం గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి ఈయన చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. చాలు. సో 4వదిగా మారు మనసు అంటే చెడుతనము మానుకొనుట. చెప్పండి, చెడుతనము మానుకొనుట. చెడుతనమని మానుకోకపోతే నీ జీవితంలో ఇంకా మారు మనసు పొందలేదని అర్థం. పేతురు భక్తుడు చెప్తున్నాడు సుమోయేను అనే వ్యక్తితో, ఇతను గారడీలు చేస్తాడు. ఇతని మైండే ఒక గారడి. అర్థమైందా? ఇతని మైండ్, ఇతని నేచరే ఒక గారడి. అంటే మందిరానికి వచ్చాడు కానీ మైండ్ మారలా, ఆ గారడీ చేసే తత్వం మారలా. ఇక్కడ కూడా ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒక గారడీ చేయాలి, ఏదో ఒకటి. అంటే ఒక గారడీ చేసే స్వభావం కలిగిన వాడు మందిరానికి వచ్చినా కూడా అదే ఆలోచన చేస్తాడు అనమాట. అది రాజకీయం చేసేవాడు మందిరానికి వచ్చాడనుకోండి అదే ఆలోచన చేస్తాడు. వ్యాపారం చేసేవాడు మందిరానికి వచ్చాడనుకోండి అదే ఆలోచన చేస్తాడు. ఎందుకంటే అతని మైండ్ అలా ట్యూన్ చేయబడింది. అంటే మరి పాస్టర్ గారు ఒక తలకాయ 100 తలకాయలని కంట్రోల్ చేయాలంటే మామూలు విషయమా? రకరకాలైన తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇతను మైండ్ మారలేదు. వెండి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి మీరు ప్రార్థన చేస్తే ఎలా పరిశుద్ధ ఆత్మచేత నింపబడుతున్నారో, ఎలా పడిపోతున్నారో నేను కూడా చేయబెట్టగా అందరూ పడిపోవాలా, ఆ వరం కావాలంటున్నాడు. ఇప్పుడు పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే, ద్రవ్యం ఇచ్చి నీవు దేవుని వరం సంపాదించుకోవాలనుకుంటున్నావు కాబట్టి నీ హృదయం దేవుని ఎదుట
సరి అయినది కాదు. ఈ కార్యం అందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతను మానుకొని ప్రభువుని వేడుకో. మారు మనసు పొంది ప్రభువుని వేడుకో. నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చు. కాబట్టి నాలుగవది ఏమిటంటే, మారు మనసు అంటే చెడుతనం మానుకొనుట. ఐదోది చూడండి త్వరగా. రోమాపత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును. ఐదవదిగా దేవుని అనుగ్రహమును పొందుట. మారు మనసు అంటే దేవుని అనుగ్రహం పొందటం. అందుకే బైబిల్ దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది. ఎవరు ప్రేరేపిస్తున్నారు చెప్పండి? దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తుంది. దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తూ ఉండగా, ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని, సహనాన్ని, దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తావా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని అనుగ్రహం. ఈ మాట బైబిల్లో రూతు పుస్తకంలో చూశాను నేను. అనుగ్రహం అనేది రూతు పుస్తకంలో చూశాను. నాలుగో అధ్యాయము 13వ వచనం. కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతిగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. చూడండి, అనుగ్రహం అంటే రిమెంబర్, అంటే తిరిగి ఇవ్వటం. అనుగ్రహం అంటే ఏంటి చెప్పండి? మరలా తిరిగి ఇవ్వటం. కోల్పోయిన దానిని దేవుడు తిరిగి మరలా ఇవ్వటం అనుగ్రహం అంటే. ఒక వ్యక్తి మార్పు చెందాడు, దేవునికి తన జీవితం సమర్పించుకున్నాడు, అతను మళ్ళీ పడిపోయాడు. పడిపోయిన వ్యక్తిని దేవుని అనుగ్రహం మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తుంది. తిరిగి ఇవ్వటం అనుగ్రహం అంటే. ఇప్పుడు దేవుని అనుగ్రహం కూడా పడిపోయిన వ్యక్తిని అనుగ్రహిస్తుంది. నువ్వు మారు మనసు పొందు అని ప్రేరేపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంచేత చిన్న కుమారుడు వస్తే ఏమైంది చెప్పండి? దేవుడు అనుగ్రహించాడు, తండ్రి కనికరించాడు, మళ్ళీ ప్రశస్త వస్త్రం ఇచ్చాడు, తిరిగి ఇచ్చేశాడు. అందుచేత ఈ మాటలు వినుచున్న ప్రియ దేవుని వారలారా, మారు మనసు అంటే దేవుని అనుగ్రహమును పొందుట. కాబట్టి అనుగ్రహ ఐశ్వర్యాన్ని, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీకు నీవే ఉగ్రతను, తీర్పు దినమందు ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు మారు మనసు పొందకపోతే. అంచేత బాప్తీసం అనే ఒక నియమం బైబిల్లో మారు మనసును గురించి ఏర్పడింది. యోహాను మారు మనసు నిమిత్తం మీకు నీళ్లలో బాప్తీసం ఇచ్చిన యేసుప్రభుల వారు అన్నారు. రక్షణ నిమిత్తం కాదు. ఇతడు మారు మనసు పొందాడు అని దేని ద్వారా నిర్ధారించాడు యోహాను గారు? బాప్తిస్మము ద్వారా నిర్ధారించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మారు మనసు అంటే 5 విషయాలు చెప్పారు. మొదటిది ఏమిటి? నిర్జీవ క్రియలను విడిచిపెట్టుట. రెండవది దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా. మూడవది అవకాశం. రెండవది సమయం, మూడవది అవకాశం. నాలుగవది చెడుతనం మానుకొనుట. ఐదవది దేవుని అనుగ్రహం పొందుట. ఈరోజు మారు మనసు అంటే ఏంటో తెలుసుకున్నావు కదా. నెక్స్ట్ సెక్షన్లో మారు మనసుకు తగిన ఫలాలు ఏమిటో తెలుసుకుంటాం.
ఒక మాట చూడండి, ప్రార్థన చేసుకుందాం. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనం నీతిని అనుసరించి దేవుడు మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, దేవుడు తన కనికరం చొప్పునను పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారా మనలను రక్షించెను. మారు మనసు పొందే సందర్భంలో పరిశుద్ధాత్మని చర్య ఉంది. ఆయన నువ్వు మార్పు చెందుటకు నీకు నూతన స్వభావాన్ని ఇస్తాడు, నూతనమైన మనస్సునిస్తాడు, నూతనమైన ఆలోచనలు ఇస్తాడు, నూతనమైన చిత్తమునిస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడా, మారు మనసు పొందుటకు నాకు సహాయం చేయండి. మారు మనసు పొందడానికి నాకు సహాయం చేయండి. నా మనసును లోతుగా మీరు మార్చండి. దైవ చిత్తానుసారమైన మనసు నాకేముందని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన పరిస్థితులు మారుస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించను గాక. ఒకసారి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. నిలువు మోకాళ్ళు లేండి, ఒకసారి ప్రార్థనలోకి వెళదాం. మారు మనసు అంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టుట. నిర్జీవ క్రియలను విడిచిపెట్టుట. ఇంకా నిర్జీవ క్రియలను విడిచిపెట్టకపోతే విడిచిపెట్టు. మారు మనసు అంటే సమయం. నేను దానికి మారు మనసు పొందుటకు సమయం ఇచ్చాను అన్నాడు యెజబేలును గురించి. అలాగే మారు మనసు అంటే అవకాశం. ఏశావు ఆ తర్వాత కన్నీళ్లతో వెతికాడు కానీ అవకాశం దొరకలేదు. 4వదిగా మారు మనసు అంటే చెడుతనం మానుకోవటం. 5వదిగా మారు మనసు అంటే దేవుని అనుగ్రహాన్ని అనుభవించటం, పొందటం, తిరిగి దేవుడిచ్చేదాన్ని తీసుకోవటం. ప్రభువా, ఇట్టి మారు మనసు నాకు దయచేయని నేను పరిశుద్ధాత్మను వేడుకుందాం. ఆయన్ని పరిస్థితులను మారుస్తాడు. ఖచ్చితంగా నూతన స్వభావాన్ని కలిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుందని వాక్యం చెబుతుంది. పరిశుద్ధాత్ముడా, నీ పిల్లల్లో దైవ చిత్తానుసారమైన దుఃఖమును పుట్టించి లోతైన మారు మనసులోనికి, మీ చిత్తానుసారమైన మార్పులోనికి తీసుకురండి. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకొని, సద్వినియోగపరుచుకొని, మార్పు చెంది మీ కొరకు బ్రతకగలిగిన కృపనిచ్చి మేలు చేయమని స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మనందరి హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ఆమేన్.